ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు నమోదు చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీ సిబ్బంది పలువురు ట్రైనీ ఐపీఎస్లను విట్నెస్లుగా చేర్చారు. అభ్యాస్ ఐఏఎస్ అకాడమీని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాక్ గ్రౌండ్ పట్ల బాధితురాలికి సానుభూతి ఉందని రాసుకొచ్చారు. బాధితురాలి కంటే ముందు మరో ఇద్దరు యువతులను ఉదయ్ కృష్ణారెడ్డి ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉదయ్తో పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలితో ఉదయ్ సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఉదయ్ సెల్ ఫోన్, ల్యాప్టాప్లను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో జడ్జి ముందు రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ఈ అంశాన్ని న్యాయస్థానాలు పరిశీలించి ఒక్కసారిగా కంగుతిన్నట్టుగా తెలుస్తుంది. ఒక ఉన్నత హోదాలో ఉండి పోలీస్ ట్రైనింగ్ సమయంలోనే ఇంతమంది అమ్మాయిలని తను ట్రాప్ చేసి వేధించసాగాడంటే ఇతను గతంలో నుంచి ఏ రకమైనటువంటి ట్రాక్ రికార్డు ఉందనే దానిపై కూడా పోలీసుల వివరాలను సేకరిస్తా ఉన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో ఇతను ప్రస్తుతం అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. నిన్న కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ముందుగా ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ట్రైనీ ఐపీఎస్ కి అరెస్ట్ అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డికి ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడి ఆ తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ ఇద్దరికి కొంత ఫ్రెండ్షిప్ పెరిగింది అన్నట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఈ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఉదయ్ కృష్ణ జీవిత చరిత్ర చూసి పరిచయం పెంచుకున్నటువంటి ఐపీఎస్ అధికారిని కొంత సానుభూతి, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఛాలెంజింగ్ గా తీసుకొని ఐపీఎస్ కొట్టినటువంటి ఒక వ్యక్తి అనే ఒక సానుభూతితో అతనితో పరిచయం పెంచుకుంది అంటూ కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా కాలం పాటు సంబంధాలు కొనసాగి కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో విభేదాలు రావడము, కొంత గ్యాప్ రావడము, ఇతరులతో లేడీ ఐపీఎస్ మాట్లాడినప్పుడు ఉదయ్ విపరీతంగా వేధించేవాడు అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై దాడులకు కూడా పాల్పడ్డాడు అంటూ కూడా ఈ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. పోలీస్ అకాడమీలో ఇద్దరు మనస్పర్ధాలు వచ్చి విడిపోవడము, తర్వాత మసూరిలోని జరిగినటువంటి ట్రైనింగ్ లో మళ్ళీ ఇద్దరు కలుసుకోవడము, అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఇంకొంత స్ట్రాంగ్ అవ్వడము, కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలను తరచుగా అనుమానంతో వేధించేవాడని, ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్యలో మళ్లీ విభేదాలు రావడము, మళ్లీ ఎమోషనల్ గా ఆమెకు దగ్గరయ్యి 5 సార్లు బాధితురాలని కొట్టినట్టుగా కూడా బాధితురాలు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు ఇవన్నీ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంటర్నల్ గా ఈ బాధితురాలు వెళ్లి ఫిర్యాదు కూడా అందజేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ విషయాలన్నిటిపై కూడా పోలీసులు ఆ బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నింటినీ కూడా ప్రతిదీ అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య పరిచయాలు, ఆ తర్వాత విభేదాలు, ఎమోషనల్ గా దగ్గరకు అవ్వడము, 5 సార్లు దాడులు చేయడము, నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంటర్నల్ గా బాధితురాలు ఫిర్యాదు చేయడము, మే నెలలో మహిళా ట్రైనీ ఐపీఎస్ కు ఈ వ్యక్తి సరైనటువంటి పర్సన్ కాదు, ఇతను చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అంటూ కూడా బాధితురాలు భావించి మరో వ్యక్తితో ఈ మహిళా ఐపీఎస్ వివాహం చేసుకోవడం, వివాహం తర్వాత కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు పెరిగిపోవడము, దీంతో బాధితురాలు తన భర్త సహాయంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఈ విషయాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కేవలం ఈ ట్రైనీ ఐపీఎస్ తోనే కాకుండా చాలా మంది అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి చాటింగ్ చేసినట్టు పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. చాలా మంది అమ్మాయిలను వేధించినట్టు, హైదరాబాద్ తో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నటువంటి స్వస్థలంలో కూడా కొంతమంది అమ్మాయిలని వేధించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు గుర్తించారు. పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి ట్రైనింగ్ లో మహిళా ఐపీఎస్ అధికారులను సైతం ఉదయ్ వేధించినట్టు వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడం జరిగింది. నేషనల్ పోలీస్ అకాడమీ సిబ్బంది పలువురు ట్రైనీ ఐపీఎస్ అధికారులను దీంట్లో విట్నెస్ కిందకి పెట్టి పోలీసులు దాని ద్వారా ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. అభయాస్ ఐఏఎస్ అకాడమీని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నడుపుతా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్ పట్ల బాధితురాలి కేవలం సానుభూతి, తను కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని ఒకే ఒక కారణంగా అతనితో ఈ స్నేహం అనేది మొదలైంది అంటూ కూడా బాధితురాలు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. బాధితురాల కంటే ముందుగానే మరో ఇద్దరు యువతలకు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రపోజ్ పంపించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు.
ఉదయ్తో పెళ్లికి నిరాకరించిన యువతి ఆ తర్వాత బాధితురాలతో సన్నిహితంగా ఉండి ఉదయ్ కృష్ణారెడ్డి ఇలా వ్యవహరించాడంటూ అతని వింత ప్రవర్తన, ఎక్కువ పొసెసివ్ రూడ్ బిహేవియర్ తో బాధితురాలు విసిగిపోయినట్టుగా తను ఈ కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. దూరం పెట్టడంతోనే బాధితురాల్ని వేధించి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ కూడా అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఉదయ్ నివాసంతో పోలీసులు సోదా నిర్వహించారు. ఉదయ్ నివాసంలో ఒక సెల్ ఫోన్, ల్యాప్టాప్ ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఆ సెల్ ఫోన్ లో కొన్ని వీడియోలను సైతం ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరికైతే ప్రపోజ్ చేశాడో వాటి తాలూకు మెసేజ్లు, వీడియోలన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఉదయ్ సెల్ ఫోన్, ల్యాప్టాప్ ని త్వరలో ఎఫ్ఎస్ఎల్ కి పంపి ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్ తర్వాత మొత్తం ఐపీఎస్ పదవిని అడ్డం పెట్టుకొని ట్రైనీ ఐపీఎస్ అని చెప్పుకొని ఎంతమందిని వేధించాడు, ఎంతమందికి ప్రపోజ్ చేశాడు, ఎంతమందిని మానసికంగా ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా ఆ రిపోర్ట్ పోలీసులకు అందాల్సి ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ.